దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యం నుంచి కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుంటే, దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేస్తాడో మనకు అర్థమవుతుంది. యెహోవా నీయందు నమ్మిక ఉంచున్నాను, నేను నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. చూడండి, కీర్తన గ్రంథంలో 31వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో మనం ధ్యానం చేస్తే, ఈ కీర్తనలో దావీదు దేవుని మీద నమ్మిక ఏ విధంగా ఉంచినాడో మనకు అర్థమవుతూ ఉంది. యెహోవా నీయందు నమ్మిక ఉంచిన నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించుము. చూడండి, నా కాలగతులు నీ చేతుల్లో ఉండేవి, నీ వశములో ఉండేవి. మన కాలగతులు దేవుని యొక్క వశములో ఉండేయండి, దేవుడి యొక్క చేతుల్లో ఉండేవి. మన యొక్క స్థితి, మన గతి అంతా కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఆయన కృపలో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని భద్రపరిచేవాడిగా ఉన్నాడు. అందుకే అంటాడు, యెహోవా నీయందు నమ్మిక ఉంచున్నాను. దేవుని మీద ఉన్న నమ్మకం దావీదుకి ఎంత గొప్ప నమ్మకం ఉందో చూడండి. ఎందుకంటే నా యొక్క కాలగతులు నీ వశములో ఉండే, నా కాలగతులన్నీ కూడా నీ వశములో ఉన్న, నా జీవితం అంతా కూడా నీ యొక్క చేతుల్లో ఉంది. కాబట్టి నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించుము. నా శత్రువుల యొక్క చేతుల నుంచి. దావీదుకి అనేక మంది శత్రువులు, అనేకమైన పోరాటాలు, అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు అతడు దేవుని మీద నమ్మకం ఉంచి, అయా నా కాలగతులు నీ వశంలో ఉంటాయి, నన్ను కాపాడేది నీవే, నన్ను రక్షించు, నా శత్రువుల చేతుల నుంచి నన్ను రక్షించుము. ప్రియ సహోదర సహోదరి, లోకంలో అనేకమైన సమస్యలు, శోధనలు, మనకు వచ్చే శత్రువులు ఎవరంటే మన శరీరమే మనకు శత్రువు. సాతాను మనల్ని ఎంతగానో, శత్రువైన సాతాను ఎన్నో విధాలుగా మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు, మనల్ని కృంగజేసేస్తూ ఉంటాడు, మనల్ని ఇబ్బందులు పాలు చేసి ఎన్నో విధాలుగా మనల్ని బలహీనపరచాలని చూస్తాడు. కాబట్టి మన కాలగతులు దేవుని యొక్క వశములో ఉండేది మర్చిపోకూడదు దేవుడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉండి నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించుము. అంటే శత్రువుల చేతుల్లో. ప్రియులరా, ఈ రోజున చూస్తే మన చుట్టూ చూస్తే అనేకమైన సమస్యలు, అనేకమైన పోరాటాలు. వీటన్నిటి నుంచి మనం రక్షించబడాలంటే మనకు దేవుని యొక్క సహాయం మనకు ఎంతో అవసరమైంది. దావీదుకి అనేక మంది శత్రువులు ఉన్నారు, ఫిలిష్తీయుల ద్వారా, అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి యొక్క శత్రువుల ద్వారా, తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల ద్వారా అనేక విధమైనటువంటి యొక్క సమస్యలు దావీదు ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకేనంటున్నాడు, నా కాలగతులు నీ వశంలో ఉండి నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించుము, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృపచేత నన్ను రక్షించుమన్నాడు. నీ సేవకుని మీద ముఖకాంతి ప్రకాశింపచేయము. చూడండి, శత్రువులు, శోధనలు ఎన్నో విధాలుగా అతని జీవితం తరుగుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ పైవచనాలు చూస్తే అంటాడు, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది, నా ఎముకలు క్షీణిస్తున్నవి అన్నాడు. అంటే దోషాలను బట్టి ఏమవుతుందంట, నా యొక్క బలము తగ్గిపోతుంది, నా దోషములను బట్టి నా యొక్క బలము తగ్గిపోతున్న, ఎముకలు క్షీణిస్తుంది అని 31వ అధ్యాయం 10వ వచనంలో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన పాపములు, మన అవిధేయతలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన యొక్క స్థితిని ఎప్పుడు కూడా సరిచేసుకోవాలి. దావీదుకు ఉన్నటువంటి యొక్క విశ్వాసం ఎలాంటిదంటే, దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకునేవాడు. తనకున్నటువంటి యొక్క దేవునికి తనకున్నట్టు అడ్డుగా ఏమైనా ఉండయా, తన జీవితాన్ని సరిచేసుకునేటువంటి యొక్క మనసు దావీదుకు ఉంది. ఈ రోజున నీ జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదని మనం అనుకుంటున్నాం, కానీ దేవునికి నీకున్న అడ్డు ఏముందో నువ్వు తెలుసుకోవాలి. దేవునికి నీకున్నటువంటి యొక్క అడ్డుగా ఉండేది ఏంటంటే పాపమే. ఆ పాపం ఏం చేస్తుందంటే మన యొక్క బలాన్ని తగ్గిస్తుంది. అలాగే
ఎముకలు కూడా క్షీణింపు చేస్తాయి. కాబట్టి పాపము మనుషుల్ని బలహీనులుగా మారుస్తుంది. కాబట్టి దావీదు ఎరిగి ఉన్నాడు, తన పాపస్థితిని ఒప్పుకుంటున్నాడు అక్కడ. కాబట్టి దేవుని మీద విశ్వసించున్నాడు ఆయన. కాబట్టి మన కాలగతులన్నీ కూడా ఆయన వశంలో ఉండి, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు నీకున్న బలహీనతల నుంచి దేవుడు విడిపిస్తాడు. నీకున్న అనారోగ్యం నుంచి దేవుడు నేను తప్పిస్తాడు. నీకున్న ఆర్థికమైన సమస్యల నుంచి తప్పిస్తాడు. అలాగే నీ చుట్టూ అనేకమైన సమస్యలు ఎన్నో ఎంతగానో పోరాడుతున్నావేమో దేవుడు నీకు సమాధానం కలుగు చేస్తాడు. అందుకే అంటాడు, మరి నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు నేనే, మంచి గోధుమతో తృప్తిపరుస్తా అన్నాడు. మన సరిహద్దుల్లో సమాధానం కలిగిస్తాడు ఆయన. మన కుటుంబం చుట్టూ మన బిడ్డల్లో ఏ సమస్య వచ్చినా మన అనేక విధాలుగా మనం కృంగిపోతూ ఉంటాం. మరి ఆర్థికమైన పరిస్థితులు వచ్చినా, మరి ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మరి సరైన ఉద్యోగం లేనప్పుడు, మరి బిడ్డల వయసు వచ్చినటువంటి వారికి వివాహాలు జరగనప్పుడు, అలాగే వ్యాపారం సాగనప్పుడు, అలాగే పంట చేతికి రానప్పుడు, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని నిందిస్తున్నప్పుడు అనిపిస్తూ ఉన్నది, ఏంటి నా జీవితం ఎలాగ అయిపోయిందని. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, దేవుని మీద విశ్వాసిస్తావో, దేవుని సహాయాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క కృపను పొందుకుంటావు. అందుకే అంటున్నాడు, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కృప చేత నన్ను రక్షించమంటున్నాడు. కాబట్టి నీ సేవకుని మీద నీ యొక్క ముఖకాంతి, దేవుని యొక్క కాంతి మన మీద ప్రకాశించినప్పుడు మన జీవితం ఎంతో కూడా ప్రకాశిస్తుంది. మన జీవితాలు ఎంతో కూడా వెలుగుమయంగా ఉంటాయి, ఆనందకరంగా ఉంటాయి. అందుకని నీ కృప చేత నన్ను రక్షించుము. కాబట్టి యెహోవా నీకు మరిపెట్టుచున్నాను, నన్ను సిగ్గునంద నీకుమన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు, మనల్ని అవమానపరిచేవాడు కాదు, మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. అందుకనే దావీదు దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవుని మీద విశ్వాసించాడు. దావీదుని దేవుడు తప్పించి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా ఈరోజు నీవు కూడా ప్రభువు యొక్క కృప మీద ఆధారపడినప్పుడు, ఆయన్ని ఆనుకున్నప్పుడు దేవుని సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ సమయం అందు మరోసారి ప్రార్థిస్తున్నాం. మా ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజున దావీదు తనకున్న సమస్యల్లో, శోధనలో శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ఆధారపడ్డాడో, తన యొక్క హృదయాన్ని ఎలాగ సరిదిద్దుకొని ప్రార్థించినప్పుడు నువ్వు ఎలాగ సహాయం చేశావో, అదేవిధంగా ప్రభా నీ కృప చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి, శోధల నుంచి, వ్యాధుల నుంచి, ప్రభా ఆర్థికమైన పరిస్థితుల నుంచి ప్రభా విడిపించిన ఆయన నెమ్మది, శాంతి, సమాధానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.